సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ రీసెంట్ గా మనం సోషల్ మీడియాలో చాలా రకరకాల వార్తలు వింటున్నాం అబౌట్ డయాబెటీస్. సో చాలా మంది చెప్తున్నారు ఈ డయాబెటీస్ కి రివర్సల్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయా డయాబెటీస్ రివర్సల్ అనేవి? ఎంతవరకు అసలు డయాబెటీస్ రివర్సల్ అనేది ఉందమ్మా. అది రివర్సల్ అనేది ఆల్ కొలెక్టివ్ టర్మ్, అంటే జనాలకు ఒకరికొకరు అర్థం కావడం చెప్పుకునే మాట అనమాట. దాన్ని సైంటిఫిక్గా చెప్పండి మనం డయాబెటీస్ రెమిషన్ అంటాం. సైంటిఫిక్గా రెమిషన్ అంటే తగ్గిపోవడం. సో మామూలుగా మనం డయాబెటీస్ ఎప్పుడు అంటాము, కొన్ని వాటిని తీసుకుంటాం, పారామీటర్స్ తీసుకుంటాం అనమాట. HbA1c 6.5 అంతకంటే తక్కువ ఉండము, లేదా షుగర్స్ నార్మల్ అయిపోవడం, ఖాళీ కడుపు మీద తిన్న తర్వాత తీసుకుంటాం. కానీ ఒక రోజుకి నార్మల్ అయిందా, నెలకి నార్మల్ అయిందా, 3 నెలలకి నార్మల్ అయిందా అనేది కాదు. సో అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చాలా కమర్షియల్ ప్రమోషన్స్ తయారై అనమాట. అంటే రకరకాల మెథడ్స్. కొంతమంది ఒక ప్యాచ్ అంటిస్తారనమాట, దీంతో షుగర్స్ చూసుకుంటూ మీరు డైట్ పాటిస్తూ సో మందులు అనేవి స్టాప్ చేయొచ్చు అని చెప్తుంటారు. కానీ అది సైంటిఫిక్గా దాంట్లో ఉండే మెడికల్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చేయాలని నా ఒపీనియన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాకు చెప్పిన టీచింగ్ కానీ ఇప్పుడుండే లేటెస్ట్ కానీ డయాబెటీస్ రివర్సల్ ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే న్యూ ఆన్సెట్ డయాబెటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య డయాబెటీస్ తెలిసింది, 1 సంవత్సరంగా 2 ఏళ్ళుగా పద్ధతిగా ఉన్నారు, అంటే స్మోకింగ్ డ్రింకింగ్ లేకుండా, ఇంకెటువంటి చెడు అలవాట్లు లేకుండా, అంటే భారీ మాటలు వింటూ, ఇటువంటి వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనమాట. సో మనం సీరియస్ నోట్లో దీన్ని డిస్కస్ చేస్తే ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి చాలాసార్లు డిస్కస్ చేస్తాం. డయాబెటీస్ అంటే ఏంది, ఎప్పుడు దాన్ని డయాగ్నోస్ చేస్తాం. రివర్సల్ అంటే మొత్తం ఆ పారామీటర్స్ అని రివర్స్ కావడం అనమాట. సో అది 3 దశలో జరుగుతుంది. ఒకటి వచ్చి డైట్ కంట్రోల్, రెండోది వచ్చి గ్రాడ్యువల్గా వాడు ఏదైనా మెడిసిన్స్ ఉంటే మెడిసిన్ తగ్గించుకుంటూ రావడం, మూడోది వచ్చి ఆ నిపుణుల పర్యవేక్షణలో ఉండడం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. తనకు తాను ట్రై చేస్తానండము అంటే ఇంట్లో కూర్చొని ఎవరు దాన్ని ఎక్స్పర్ట్ పట్టించుకోకుండా అనేది కొన్నిసార్లు సక్సెస్ కాదనమాట. ఎవరో అరుదుగా ఒకరిద్దరు సక్సెస్ అయి ఉండొచ్చు. కొంతమంది అది పనిగా క్రాష్ డైట్స్ చేస్తారనమాట. అంటే హఠాత్తుగా అన్నం మానేసి కేవలం రోటీ చపాతీ తింటూ చేస్తాము, లేదు కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాము, లేదు మేము వారానికి 3 సార్లు ఉపవాసం చేస్తాము, లేదు కీటో డైట్ చేస్తాము, ఇటువంటి చెప్తుంటారనమాట. ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని తీసుకున్నప్పుడు సో ఏ డైట్ అయితే వీళ్ళకి లాంగ్ టర్మ్గా సూట్ అవుతుంది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో అది క్వాలిఫైడ్ డైటేషన్ పర్యవేక్షణలో డాక్టర్ పర్యవేక్షణ జరుగుతుంది అనమాట. సో మాకు ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారము, కరెంట్ సైంటిఫిక్ స్టాండర్డ్స్ ప్రకారము డయాబెటీస్ రివర్సల్ అంటే ఎవరైతే డయాబెటీస్ మెడిసిన్స్ తీసుకోరు కనీసం 6 నెలల పాటు, కనీసం 6 నెలల పాటు, ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను, HbA1c 6.5 కంటే తక్కువ ఉండాలి. కాకపోతే దీంట్లో ఒక క్యాచ్ ఉందమ్మా. HbA1c నార్మల్గా 6.4 అనేది నార్మల్ కాదు, 5.5 అక్కడ ఉన్నప్పుడు నార్మల్ అనమాట. సో మీరు అడగొచ్చు, సార్ ఈ 5.5 నుంచి 6.5 ఈ రేంజ్ ఏమంటారు, దాన్ని ఇంతకుముందు ప్రీ డయాబెటీస్ అనేది, అంటే హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్ అంటాం అనమాట. సో వాడిని డయాబెటీస్ లేకుండా హై రిస్క్ ఆఫ్ డయాబెటీస్లోకి వదలడాన్ని కొంతమంది డయాబెటీస్ రివర్సల్ ఉన్నారు. కానీ కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ HbA1c 5.5 కంటే తగ్గేసి రావాలి, మిగతా షుగర్స్ అన్ని నార్మల్ కావాలి. అంటే ఖాళీ కడుపు షుగర్ కానీ, ఇతర త్రౌత్ షుగర్ కానీ, అంటే గ్లూకోజ్ టెస్ట్ నార్మల్ కావాలన్నమాట. కానీ ఇది ఎంతమంది జరిగింది ఎవరికి తెలియదు, ఎందుకంటే స్టడీస్ అంత దూరం జరగలేదు. ఎందుకంటే ఎన్ని స్టడీస్ జరిగినా కూడా అవి ఫండింగ్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ పేషెంట్ రావాలి, ఫాలో అప్ చేయాలి. అంటే ఒక పర్సన్ని మనము ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇంకా నువ్వు నా దగ్గర రావద్దని కరెక్ట్ కాదనమాట. మళ్ళీ వాళ్ళు 3 నెలలు పిలవాలి, 6 నెలలకు ఒకసారి పిలవాలి. మళ్ళీ వాళ్ళు ఏమైనా డైట్ పర్యవేక్షణ దెబ్బతిందా, లేదు ఇంకేదైనా అలవాట్లు చేసుకున్నారా, నిజంగా కంట్రోల్ ఉందా లేదా, 6 నెలలకి సంవత్సరానికి పిలిస్తే సో అది సైంటిఫిక్గా చూసినప్పుడు 1 ఇయర్ అప్పుడు ఎలా ఉంది. సో ఫస్ట్లో ఎవరైతే డయాబెటీస్ రెమిషన్ అంటే 6.5 తగ్గారో వాళ్ళలో చాలా మంది చివరికి మళ్ళీ డయాబెటీస్కి పరిణమించారనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డయాబెటీస్ రివర్సల్ అనేది 1 సైడెడ్ కాదనమాట. వాళ్ళు ఒకసారి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయినారు కాదు, 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి వాళ్ళని మనం గమనిస్తూ ఉండాలి. ఇది సేమ్ అనాలజీ అమ్మా. మనం పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తాం, ఒకసారి స్కూల్ చెప్పి వదిలేం కదా, వాడి పాటు వాడు చదువుతాడు, వాడు చదువుతుండేది 3 నెలలకు 6 నెలలకు మనం పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవుతాం. అదనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పెళ్లి చేశారు, వాళ్ళ అత్తమావ కానీ ఈ సైడ్ అత్తమావ కానీ 3 నెలలకు 6 నెలలకు వెళ్తుంటారు, ఎలా ఉన్నారు అనేది. సో సేమ్ హ్యూమన్ నేచర్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డయాబెటీస్ రివర్సల్ అనేది వెరీ గుడ్ కాన్సెప్ట్, కానీ అది కరెక్ట్గా సైంటిఫిక్ పర్యవేక్షణలో జరగాలని, అది నేను చెప్పదలుచుకున్నాను.